చిత్తూరు జిల్లా కుప్పంలో రైతుల ఆందోళనకు దిగారు. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కోసం ప్రభుత్వం బలవంతపు భూసేకరణకు దిగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. రామకుప్పం, శాంతిపురం మండలాల్లో భూసేకరణ చేస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. దీంతో తమ ప్రాణాలు కోల్పోయినా భూములు ఇచ్చేది లేదంటూ రైతులు అధికారుల దగ్గర నిరసన వ్యక్తం చేశారు. ఇప్పుడు మీ భూమి కావాలి కదా, దయచేసి మా ఊరంతా చంపేసి మీకు ఎంత కావాలో దుడ్డు ఏమవుతుంది తీసుకోపోండా. ఏమి వద్దు సార్, నేను వీళ్ళ మాట అంతా నేను ఒకటి మాట్లాడతాను, చక్రపాణి అంతా నేను మాట్లాడతాను, రాసుకోవాలి. చక్రపాణి కూడా ఏమైనా ఇష్టం తెచ్చి చంపేయండి అయిపోయి పూర్తిగా మేము మనసు పూర్తిగా వేసి చచ్చిపోతాము. అవును సార్, ఎవరు చెప్పాలా? యా గవర్నమెంట్ చెప్పాలా? ఇప్పుడు నా బిడ్డకి ఇద్దరు బిడ్డలు పెళ్లి చేయాలా? నేను 16 లక్షలు తీసుకొని నేను భూమి ఇచ్చేసి నేను ఎట్లా బతకాను సార్? ఏం చేయాలా? ఇప్పుడు నా బిడ్డలు కావాలంటే గవర్నమెంట్ నీ ముందు నిలబెడతాను. నువ్వు చెప్పింది రైట్ రాంగ నువ్వు ఒక్క లేదు చెప్తాను కదా. పొద్దున్నే పోతే సాయంత్రం వరకు 300 ఇస్తారు. 300కి ఏమొస్తుంది? నూనె ప్యాకెట్ 150. అది ఏమి దినాము పోవాల కూలికి. రైట్, చిత్తూరు జిల్లా కుప్పంలో ఆందోళనకు దిగిన రైతుల విజువల్స్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఓటేసి తప్పు చేశామంటూ వాళ్ళు వాపోతున్న పరిస్థితి. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కోసం ప్రభుత్వం బలవంతంగా తమ భూముల సేకరణకు దిగడంపై వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రామకుప్పం, శాంతిపురం మండలాల్లో భూసేకరణ చేస్తోంది చంద్రబాబు సర్కార్. దీంతో తమ ప్రాణాలు కోల్పోయిన భూములు మాత్రం ఇచ్చేది లేదంటూ రైతులు అధికారుల వద్ద తమ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం బలవంతంగా 1405 ఎకరాల భూసేకరణకు దిగుతోంది. ఇప్పటికే 458 ఎకరాల భూమిని సేకరించింది. మరో 1400 పైచిలికి ఎకరాల భూమి కోసం రైతులను వేధిస్తోంది ప్రభుత్వం. దీంతో చంద్రబాబును గెలిపించినందుకు తగిన బుద్ధి చెప్పారంటూ వారంతా లెంపలేసుకుంటున్న పరిస్థితి. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మూర్తి ఇస్తారు. మూర్తి, చెప్పండి, రైతుల ఆందోళన, ఆగ్రహం కనిపిస్తోంది స్క్రీన్ మీద. ఏంటి ఈ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ వాళ్ళు అడిగిందా? ఏం జరుగుతోంది అసలు ప్రభుత్వంలో? ఇబ్బడి ముబ్బడిగా భూములు సేకరిస్తూ ఏం చేయాలనుకుంటోంది ప్రభుత్వం? ఏంటి రైతుల వర్షన్? అప్డేట్ చెప్పండి. అది చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం. సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గంలో రైతుల ఆవేదన ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే బలవంతంగా కుప్పం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కు సంబంధించి 1405 ఎకరాల భూమిని బలవంతంగా ల్యాండ్ అక్విజిషన్ పేరుతో రైతుల నుంచి లాక్కున్నటువంటి కుట్రలు దిగుతోంది. రామకుప్పం మండలము, ఇటు శాంతిపురం మండలాల్లో బలవంతంగా భూసేకరణ పట్ల రైతులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ భూమితో పాటు పట్టా భూమి, అసైన్ ల్యాండ్ సంబంధించి బలవంతంగా ల్యాండ్ అక్విజిషన్ పాస్ చేసినటువంటి అధికారులు ఒక్కొక్కటి దగ్గర నుంచి కూడా క్షేత్రస్థాయిలో బలవంతంగా భూసేకరణ దిగుతుండడం పట్ల రైతులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. రామకుప్పం మండలంలో యొక్క విజులాపురము, కిలాకుతోడు, మణీంద్రము, అంకిరెడ్డిపల్లి, కడసిన కుప్పం, బొందలగుంట యొక్క రామకుప్పం మండలానికి సంబంధించి, ఇటు శాంతిపురానికి సంబంధించి దండికుప్పము, అమ్మవారిపేట, సొల్లెగానిపల్లిలో యొక్క బలవంతంగా భూసేకరణకు ప్రభుత్వం దిగుతుండడంతో రైతులు అడ్డుకోవడం జరిగింది. యొక్క శాంతిపురం మండలం దండికుప్పానికి సంబంధించినటువంటి రైతులు క్షేత్రస్థాయిలో బలవంతంగా భూసేకరణ దిగుతున్నటువంటి రైతులు అధికారులను నిలదీయడం జరిగింది. తామంతా కూడా తరతరాలుగా భూమిని నమ్ముకున్నటువంటి తమకు యొక్క బలవంతంగా భూసేకరణ పేరుతో ఎకరాకు 16 లక్షలు ఇచ్చి వారంతా కూడా బలవంతంగా భూసేకరణ దిగుతుండడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము భూములు ఇచ్చేది లేదు, అవసరమైతే ఇక్కడ పురుగులు మనం తాగి చనిపోతాం తప్ప ఎట్టి పరిస్థితుల్లో భూములు ఇచ్చేలేదు, భూములు నమ్ముకున్నటువంటి రైతులను భూముల నుంచి వేరు చేయలేరంటూ రైతులు అధికారులు నిలదీస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పటికే 458 ఎకరాల కుప్పం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కు సంబంధించి భూసేకరణ చేసింది. అప్పుడు రైతులంతా కూడా వ్యతిరేకించారు. తాజాగా యొక్క పాస్ చేయడం ద్వారా 1405 ఎకరాలు బలవంతంగా భూసేకరణ దిగుతూ ఉన్నారు. ఇప్పుడు మీ భూమి కావాలి కదా, దయచేసి మా ఊరంతా చంపేసి మీకు ఎంత కావాలో దుడ్డు ఏమవుతుంది తీసుకోపోండా. ఏమి వద్దు సార్, నేను వీళ్ళ మాట అంతా నేను ఒకటి మాట్లాడతాను, చక్రపాణి అంతా నేను మాట్లాడతాను, రాసుకోవాలి. చక్రపాణి కూడా ఏమైనా ఇష్టం తెచ్చి చంపేయండి అయిపోయి పూర్తిగా మేము మనసు పూర్తిగా వేసి చచ్చిపోతాము. అవును సార్,
చూసి నేను ఎట్లా బతకాలి సార్? మేమేం చేయాలి చెప్పు. చెప్పండి, ఏం